ఏవెల్ గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనము 13-14 వచనము చదువుకొని మనము ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాం. తీసారా? ఏవెల్ గ్రంథము చిన్న అమ్మా. నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గలవాడును అమ్మా, శాంతిమూర్తియు అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక నీ వస్త్రములు కాక నీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువైన యేసయ్య, నీ ఘనమైన నామానికి, పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాం ప్రభు. ఇప్పుడు ఇదిగో నా తండ్రి, నీ నామం ఇన్నే సమయంనైనా నీ మాటలు, నీ నామంలో ప్రభా, నువ్వు పలికే మాటలు ప్రభా, మేము ఇన్నే సమయంలోకి వచ్చాము. నీ మాటలు ఎంతో మధురాతి మధురంగా ఉంటేనైనా అయ్యా, దుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు నీవినైనా ఆ మాటలు ప్రభా మేము విని ఆ మాటల్ని ప్రభా ఇదిగో నా తండ్రి మరి మేము భుజించటానికి, ఆ మాటలు గైకొనటానికి, ఆ మాటలు శ్రద్ధగా వినటానికి అయ్యా వినగల చెవులు గ్రహించే హృదయం మా అందరిగా దయచేయమని, నీ దాసుని బలపరుచుకోమని నీ చేతులుగా అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యము నిజంగా ఈరోజు వాక్యానికి అనుకూలంగా ఉంది. సాక్ష్యము బిడ్డ చెప్పిన సాక్ష్యము ప్రత్యేకమైన సాక్ష్యము దేవునికి అంటే మనకి కూడా అనుకూలంగా ఉందన్నమాట. ఆ సాక్ష్యంలో మీకు ఎంతమంది గమనించారో లేదో కానీ సుమంతకి ఏం కావాలి? దేవుని యొక్క దీవులు కావాలి. ఇప్పుడు వరకు ఉన్నాయి, లేవని కాదు. చదువులో ఆయన దీవులు ఉన్నాయి కాబట్టి ఆ చదువు మరి ఆనందంగా ముగించుకున్నాడు. చాలా మంది ప్రారంభిస్తారు కానీ ముగించుకోలేరు. ఎందువల్ల? పడిపోతారు ఎక్కడో చోట, ఆరోగ్యం బాగలేకనో, లేదంటే మరి కుటుంబ సభ్యుల వాళ్ళు, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చో, కొంచెం ప్రాబ్లం వస్తే ఆ దేశంలో ఉండేవారు కదా, ఉండేవారు. మరి అనేకులు పంపించారు. కొత్త నాయకుడు వచ్చినాక, అమెరికా అధ్యక్షుడు వచ్చినాక, ట్రంప్ వచ్చినాక కొంతమంది పంపించారు. సరే, ఏదైనప్పటికీ ఆ సాక్ష్యంలో మనం గమనించిందంటే దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉండాలి. ఆ బిడ్డకి దేవుని యొక్క దీవెనలు ఉండాలని ఏం చేయమంది? మనందరినీ ప్రార్థించమంది. దేవుని యొక్క దీవెనలు మనందరికి ఉండాలి. దేవుని యొక్క దీవెనలు మనందరికి ఉంటే మనము ఊహించలేని మనం ఆ ఉన్నతమైన స్థానంలో ఉంచబడతాం. దేవుని యొక్క దీవెనల ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదములు దీవెనలు అన్నీ ఒకటే దీవెనలు. మనం చాలా మంది పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటున్నాం అనుకోండి, మన బంధువులకి, రక్త సంబంధులకి, స్నేహితులకి అందరూ చెప్పి నా బిడ్డని వచ్చి మీరు ఆశీర్వదించడం అని చెప్తా ఉంటాం కదా. మన చెప్పే కదా, రిటైర్మెంట్ ఫంక్షన్ అయిన ఆయన కొంచెం కళ్ళు కనపడవు. అయితే నేమ్స్ లిస్ట్ తీసుకొని ఎవరెవరికి ఫోన్ చేయాలి, మా పాత టీచింగ్ స్టాఫ్, నాటింగ్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా, పాత వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ చాలా మంది వెళ్ళిపోయారు, వాళ్ళందరికి ఫోన్ చేయాలని ఆ నెంబర్లన్నీ తీసుకొని నా కాడికి వచ్చాడు. నా కాడికి వచ్చి, అయ్యా ఇదిగో ఈ నెంబర్లకి ఒక్కొక్క నెంబర్ కలిపియండి, నాకు కనపడవు అంటే నేను ఫోన్ కలిపితే ఆ బిడ్డ వాళ్ళతో చెప్తున్నాడు, అయ్యా పలానా రోజున రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, మీరందరూ వచ్చి నన్ను ఆశీర్వదించాలి అని అదే మాట ప్రతి ఒక్కరికి చెప్తుండు. నన్ను ఆశీర్వదించాలి, నాకు దీవులు, మీ దీవులు కావాలంటాడు. చూడండి, నాకు అక్కడ ఒక ఆలోచన వచ్చింది. మనుషుల దీవెనల వల్ల మనం దీవించబడతామా? ఏమ్మా, మనుషుల దీవెనల వల్ల మనం దీవించబడతామా? సరే, అంతమందిని పిలుచుకున్నాడు కదా. నాకు అనిపించింది, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరగా పోయి ఒక 10 రూపాయలు అడిగితే ఇస్తారా?
చాలా మంది ఎవరు 100 మందిలో ఒకరు ఇస్తారు మనం ప్రేమించిన వాళ్ళైతే కదా. కానీ అందరూ మీ దీవులు కావాలి, మీ దీవులు కావాలంటాడు. నేను అనుకున్నాను, అసలు మనుషుల దీవులు ఎందుకు ఉపయోగపడతాయి, ఏ విధంగా ఉపయోగపడతాయి? దీవులు ఇచ్చేది ఎవరు? దేవుడు. దీవెనలు ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకోవాలి. అది క్రైస్తవులైనా మనం చేస్తాం ఆ పని. పుట్టినరోజు జరుపుకుంటా ఉంటారు. మన ఇవాన్స్ బర్త్డే అయింది కదా, మన ఏ రోజు అయింది అమ్మ? 2వ తారీఖు జరిగింది కదా అని ఎప్పుడు ప్రార్థన చేశాను. బిడ్డలు పిలిస్తే పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ లోకంలో జరుపుకున్న పుట్టినరోజులు ఎలా ఉంటాయి, మనం జరుపుకునే పుట్టినరోజులు ఎలా ఉంటాయి చెప్పండి అమ్మా? ఎలా ఉంటాయి? లోకంలో జరుపుకునే పుట్టినరోజులు అయితే నాలాంటి వాళ్ళు కొంచెం పెద్దవైతే యవనస్తులు కానించి మందు బాటిల్తో పుట్టినరోజు జరుపుకుంటా ఉంటారు. అదే మనమైతే ప్రార్థన పెట్టుకుంటాం, కృతజ్ఞత. అసలు బైబిల్లో పుట్టినరోజు జరుపుకోకూడదు బైబిల్ ప్రకారం అని చాలా మంది అంటా ఉంటారు. కానీ నేనేమంటా అంటే పుట్టినరోజు జరుపుకోవచ్చు. ఎందుకంటే అది కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత. సంవత్సరం అంతా కాపాడాడు మనని దేవుడు, ఇప్పటి వరకు గత కాలం అంతా కాపాడిన దేవుడికి ఆయన దీవెనల ద్వారా మనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞత. అది దేవుని మనం ఏ పని చేసినా దేవుని మనం ముందు పెట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఆయన ఆరాధించుకొని మనము ఆ పుట్టినరోజులు కానీ పెళ్లి దినాలు కానీ మనం జరుపుకుంటూ ఉంటాం. ఆ దేవుని యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క దీవెనలు లేకుండా ఏ వ్యక్తి కూడా ఆశీర్వదించబడరు. దేవుని యొక్క ఆశీర్వాదములు ఉంటేనే అది నిజమైన దీవెనలు అండి. ఆ దేవుని యొక్క దీవెనలు సంపూర్ణంగా ఉంటాయి. ఆయన దీవెనలు సంపూర్ణంగా ఉంటాయి. సంపూర్ణంగా ఉండాలంటే, దేవుని యొక్క దీవెనలు సంపూర్ణంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొంతమందికి ఆ దీవెనలు వచ్చినట్టే వచ్చి ఏమవుతాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి, తీసేస్తాడు దేవుడే. ఎందుకంటే ఒకప్పుడు మనము దేవుడిలో భయభక్తులు కలిగి దేవుని ఆరాధించుకొని దేవుని స్తుతించుకునే వారుగా ఉన్నప్పుడు దేవుడు దీవెనలు ఇచ్చాడు. తర్వాత నువ్వు దేవుని బిడ్డగా కాకుండా దేవుని బిడ్డగా మారిపోయినప్పుడు ఎందుకు ఉంచుతాడు దీవెనలు? ఏమ్మా ఉంచుతాడా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను హెచ్చించాడు, నిన్ను ఉంచాడు. అందుకే మనం ఎంతగా ఎదుగుతూ ఉన్నప్పుడు అంతగా దేవునికి రుణస్థులుగా ఉండాలి. దావీదు చేసిన పని అదే. దావీదుని దేవుడు గొర్రెల కాపరి దగ్గర నుంచి ఆ ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించిన తర్వాత, ఆ రాజుకున్న తర్వాత ఆయన ఇంకా ఒడ్డుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిలో మనము నమ్మకంగా ఉన్నప్పుడు ఇచ్చే ఆ దేవుని కాపాడుకోవటానికి ఇంకా 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 ఒదిగి ఉండాలి. పాట కూడా ఉందనుకుంటా, చిన్న పాట, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని కదా. అది ఎవరు కాదు, మన దేవుళ్ళు మనం ఉండాలి. కనుక దేవుడు దీవెనను ఆజ్ఞాపించేవాడంట. దేవుడు దీవెనను ఆజ్ఞాపించేవాడు. దేవుడు సమస్తాన్ని ఆజ్ఞాపించాడు. ఇది కలుగును గాక, వెలుతురు కలుగును గాక, భూమి కలుగును గాక, ఆకాశం కలుగును గాక, నక్షత్రం కలుగును గాక, నీరు కలుగును గాక, అన్ని కలుగును గాక అంటే అన్ని కలిగినాయి. అదే విధంగా నా బిడ్డలకి దీవెనలు కలుగును గాక అంటే ఏమైంది, మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు మెండుగా ఉండాలని దేవుడు ఆశ, నువ్వు ఆశీర్వదించబడాలని, దీవెనతో నింపబడాలని దేవునికి ఆశ అండి. అందుకే మరి అబ్రాహాము కుమారుడు పేరేంటి తెలుసా? అబ్రాహాము యొక్క కుమారుడు పేరు ఇస్సాకు. అబ్రాహాముని ఆశీర్వదించిన ఆశీర్వాదంలో ఇస్సాకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే ఆయన చిన్నతనంలోనే చూడండి, ఆయన దేవుడికి బలిచ్చేటప్పుడు ఆయన బలి అవటానికి సిద్ధపడ్డాడు ఇస్సాకు. ఎంత గొప్ప ఆ ధన్యత ఇస్సాకు పొందుకున్నాడండి. అందుకే అంటాడు ఇస్సాకుతో, యెహోవా అతన్ని ఆశీర్వదించును గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను.
ఎవరు ఆశీర్వదించాడమ్మా? ఆ మనం చేసుకునే కష్టం నుంచి మనము ఉన్నతమైన స్థితిలో ఉంటామో లేదో, అది తర్వాత నిలబడితే లేదో మనకు తెలీదు. ఏముంది, ఇందాక పొద్దునే ఒక సంఘటన చూశాను నేను యూట్యూబ్ లో. చిన్న నటుడు, ఆయన పెద్ద నటుడే కాదు కానీ రౌడీగా ఉంటాడు, గోండాగా ఉంటాడు. ఆయన పేరు ఫిష్ వెంకటేష్ అన్న ఆయన పేరు, తెలంగాణ అతనే. అతను గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్లో పడ్డాడు. ఈరోజు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆ మాట విన్నాక, అది చూసినాక నాకు బాధ అనిపించింది. ఆయన చాలా వందల సినిమాలు చేశాడు, చాలా డబ్బు సంపాదించాడు. కానీ ఆ సంపాదించిన ఆ మొత్తం ఏమైందంటే ఇప్పుడు మొత్తం పోయిందంట. కొన్ని రోజులు నిమ్స్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించాడు. కానీ ఆ ఆస్తి అంతా తరిగిపోయింది. ఇప్పుడు చూపించుకుంటానికి డబ్బులు లేవు, చూపించుకుంటానికి ఏం లేవు, డబ్బులు లేవు. ఇప్పుడు ఏమయ్యాడు, గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతను. అంటే చూడండి, ఆయన ఒకప్పుడు దీవించబడ్డాడు, బాగా డబ్బు సంపాదించాడు. కానీ ఇప్పుడు చూస్తే ఏమీ లేదు. మనిషి స్థితి అలాగనే ఉంటది. మనిషిగా ఎదగాలనుకుంటే అది కొంతవరకే. దేవుని అంటి పెట్టుకొని దేవుని యొక్క దీవుల చేత మనము ఆశీర్వదించబడితే, మనం ఆ దీవులు నిరంతరము మనకి దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి కష్టానికి దేవుని యొక్క దీవెనలకి తేడా చేయాలి. కష్టపడకూడదని కాదు నేను చెప్తున్నాను, కానీ ఎలా కష్టపడాలి, దేవుని అంటి పెట్టుకొని దేవునిలో మనం ఉంటూ కష్టపడాలి. ఆ విధంగా దేవుని యొక్క దీవెనలు ఇక్కడున్న ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. మన బిడ్డల గురించి, మన యొక్క సంఘం గురించి నా తాపత్రయము, నా యొక్క ఆశ, మీరు నా ఆశను గుర్తించినప్పుడు, మరి మమ్మల్ని తెలుసు, మేము అందరి గురించి ప్రార్థన చేస్తాం. దాదాపు ఒక అర్ధ గంట సేపు మన సంఘ బిడ్డల గురించి, దూరం ఉన్న బిడ్డలు, చదువుతున్న బిడ్డల గురించి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి, వివాహం కోసం ఎదురుస్తున్న బిడ్డల గురించి, రక్షణ లేని బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. వ్యక్తిగతంగా కూడా ప్రతి దినము నేను ప్రార్థన చేస్తూ ఉంటాను మీ అందరి గురించి. ఇప్పుడు మీరందరూ ఎదుగుతుంటే సంతోషం ఎవరికంటే నాకే ఉంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇందాక చెప్పాను కదా, మీరందరూ నా ఆత్మీయ బిడ్డలు, నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు మీరందరూ ఎదుగుతుంటే సంతోషం ఎవరికి ఉంటది? నాకే ఉంటది. ఆనందం ఎవరికి ఉంటది? నాకే ఉంటది. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదిస్తేనే ఏ మనుషుడైనా గొప్పవాడైతాడు. దేవుని యొక్క దీవులు ఇస్తేనే ఏ మనుషుడైనా గొప్పవాడైతాడు. కనుక దేవుని దీవులు పొందుకోవాలంటే, దేవుని యొక్క దీవులు పొందుకోవాలంటే, దేవుడు ఉట్టిగా ఈడండి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమతో. కానీ ఆ ప్రేమలో నువ్వు ఎదుగుతుంటే ఇస్తా ఉంటాడు, తప్పకుండా ఇస్తాడు. అదే విధంగానే ఆ దేవుని యొక్క దీవులు పొందుకోవాలంటే ఒక 7 అంశములు త్వరగా చెప్పి ముగిస్తాను. 7 అంశములు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటగా ఆయన ఏమంటున్నాడమ్మా చదువుకున్న వాక్య భాగంలో, మన హృదయములు దేవుడు తట్టు తిరగాలంటున్నాడు. ఏమంటాడమ్మా? ఇక చదువుకున్న వాక్యంలో, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మీ హృదయములు చింపుకొని అంటే ఏంటి? మీ హృదయములు తగ్గించుకొని మీ హృదయం అంతరంగంలోంచి దేవుని స్తుతించాలి అని. దేవుణ్ణి మీరు ఏ విధంగా ఆరాధించాలి? హృదయ శుద్ధితో ఆరాధించాలి. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్తలో మన జ్ఞాపకం చేసుకుని, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు నీకు కనపడతాడు, నువ్వు దేవుని చూస్తావు. అర్థమవుతుందమ్మా? మొదటగా నువ్వు దేవుని యొక్క దీవెన పొందుకోవాలంటే నీ హృదయం శుద్ధిగా ఉండాలి. నీ హృదయం కల్మషము లేని హృదయముగా ఉండాలి. దేవుని యొక్క నీ హృదయం ఎలా ఉండాలమ్మా? కల్మషంతో ఉండకూడదు. నీ హృదయం ఎలా ఉండాలి? హృదయ శుద్ధితో శుద్ధీకరించబడి నీ హృదయం ఉండాలి. నీ హృదయము దేవుని తట్టుకు తిప్పాలి. నీ హృదయము దేవుని తట్టుకు తిప్పాలి. అప్పుడు దేవుడి తప్పుడు తిప్పినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతరంగాన్ని చూసే దేవుడు మన దేవుడు. హృదయంలో ఏముందో అమ్మా, మీరు లోపల ఏమనుకుంటున్నారు నాకేమన్నా తెలుసా? మిమ్మల్ని ఏమనుకుంటున్నాను మీకేమన్నా తెలుసా? నేనేమనుకుంటున్నాను మీ గురించి?
ఎవరికెవరు తెలియదు కదా. పైకి మాత్రం సిస్టర్ బాగున్నారా, బ్రదర్ బాగున్నారా అనుకుంటా ఉంటాం. అయితే అంతరంగాన్ని చూసేది ఎవరు? లోపల ఉన్న ఆలోచన ఎరిగిన వారు ఎవరంటే దేవుడే, ఇంకెవరు ఎరగలేదు. కనుక హృదయం అనేది చాలా పవిత్రమైంది. హృదయంలో కల్ముషం ఉండకూడదు. హృదయంలో ఏముండకూడదమ్మా? కల్ముషం ఉండకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తున్నాము కనుక మన హృదయము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయము దేవుడికి ఇవ్వాలి. మన హృదయము దేవుడికి ఇవ్వాలి. మన హృదయము దేవుడికి ఇచ్చినప్పుడు ఆ హృదయం ఏ హృదయం ఇవ్వాలి? అన్ని హృదయాన్ని దేవుడు అంగీకరించడు. మన ఏసే చెలువులో చిలువ వేసినప్పుడు ఆయన దప్పికొన్నాడు కదా. దప్పికొన్నానని చెప్పినప్పుడు ఏం చిరకనిచ్చారు వాళ్ళు? చేతి చిరకనిచ్చారు. ఆయన ఇష్టపడ్డారా? చేతి చిరకని తీసుకోవటానికి ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు. అంటే అది చేదు. నీ హృదయం మంచిదైతేనే నీ హృదయం దేవుడికి ఇస్తే, నీ హృదయం దేవుడి తట్టు తిప్పితే ఆయన అంగీకరిస్తాడు. నీ హృదయం మంచిగా లేకుండా నువ్వు అనవసరంగా అపరిశుద్ధమైన హృదయం దేవుడికి ఇవ్వాలంటే ఆయన తీసుకోడు, అంగీకరించడు. నీ హృదయము దేవుడి తట్టు తిప్పు. దేవుడి తట్టు తిప్పు నీ హృదయాన్ని. దేవుడి తట్టు అంటే ఇప్పుడు ఆరాధనలు, ప్రార్థనలకి, వాక్యానికి, విశ్వాసమైన జీవితం కొరకు నువ్వు ఆశ కలిగి నీ హృదయం నిండా దేవుని నింపుకొని జీవించడం. ఈ హృదయం చాలా మోసకరమైందని ఇర్మియా భక్తులు 17వ అధ్యాయంలో అంటాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది గాను ఇంకా ఘోరమైన వ్యాధి అంటే అది మనం మోసం చేస్తా ఉంటదండి. ఈ హృదయమే అగాధమైన లోయ అంట, తెలుసా? ఈ హృదయం అంట అగాధమైన లోయ అంట. ఆ లోయలో పడ్డారు పాపం అవ్వ ఆదాము ఆ లోయలో పడ్డారు. లోయలో పడి ఏమైంది? వాళ్ళ జీవితము పరిశుద్ధమైన జీవితం పోగొట్టుకున్నారు. అందుకే హృదయము అనేది దేవుడి తట్టు తిప్పితే నీ హృదయము పరిశుద్ధంగా ఉంచబడుతుంది. నీ హృదయం పరిశుద్ధంగా ఉంచబడితే అప్పుడు దేవుని యొక్క దీవెనలు నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క దీవెనలు నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మొదటగా మన జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయాలంట? మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలమ్మా? దేవుడికి ఇవ్వాలి. దేవుడి తట్టు తిప్పాలి నీ హృదయాన్ని. నీ హృదయం ఎలాంటిగా ఉన్నా కానీ, ప్రభా నా హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగితే, కానీ నా హృదయం నీకు అప్పచెప్తున్నాను అయ్యా, నా హృదయం జ్ఞాపకం చేసుకో అంటే, అందుకే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు. ఎలాంటి దేవుడమ్మా? కరుణ గల దేవుడు, ప్రేమగా కరుణతో కరుణించే దేవుడమ్మా, కనికరం కలిగిన దేవుడు. ఆయన కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. ఆయన అంటాడు ఇంకా శాంతిమూర్తియు, ఆయన శాంతిమూర్తియు కదా, కరుణగల దేవుడు, కరుణిస్తాడు. ఎంతమంది యేసేను బాధ పెట్టినా, ఇబ్బంది కొచ్చినా, తెచ్చినా, గాండ్రించినా, ఆ కలవరి ఆకమలు సిలువ మోస్తుండగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరి వెలుగురు కనుక వీరిని క్షమించు. బా, ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే మనం హృదయము కదా, చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఈ హృదయాన్ని దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడరు. అందుకే మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయం 15వ అధ్యాయము 8వ వచనం, 15వ అధ్యాయము 8వ వచనం తీయండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఏం చేస్తున్నారంట? ఈ ప్రజలు, ఏ ప్రజలు? బయట వాళ్ళతో కాదండి ఇక్కడ దేవుడు చెప్పేది. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని స్తుతించడానికి దేవుని మందిరంలో వస్తారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసయ్య. ఏమని? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపడుతుంది కానీ వారు హృదయం ఎక్కడ పెట్టారంట? దూరముగా ఉందంట. దేవుడికి నీ హృదయాన్ని తిప్పటానికి, దేవుడికి వైపు తిప్పటానికి ఇష్టపడలేదు, దూరంగా పెట్టేస్తున్నారు. పోయేద్దాంలే కదా. చాలా సంఘాలు బలహీనపడటానికి కారణం ఇదేనమ్మా. హృదయ శుద్ధితో దేవుని ఆరాధించలేకపోవడం. దీవులు కూడా రాకుండా ఉండటానికి కారణం ఏంటి తెలుసా? మనకి దీవులు ఆగిపోతున్నాయి, మనకి దీవులు రావట్లేదు, మధ్యలో ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి. ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మన హృదయాన్ని
దేవుని వైపు తిప్పట్లేదు, దేవునికి అప్పచెప్పట్లేదు, దేవుని తట్టు తిప్పట్లేదు మన హృదయాన్ని. మన హృదయాన్ని దూరంగా పెడుతున్నాం, వచ్చి ఇక్కడ మాత్రం కేవలం పెదాలతో స్థుతిస్తున్నామంట. ఏసే చెప్తున్న మాట ఇది. దేవుని బిడ్డలైన మనము ఒక్కసారి ఆలోచన చేయండి. మన హృదయపూర్వకంగా ధ్యానం చేస్తున్నామా? హృదయపూర్వక ధ్యానం చేయడం అంటే మనము హృదయపూర్వకంగా దేవుళ్ళు పాల్పు పొందుకోవాలి. అప్పుడు నీకు పరిపూర్ణమైన దేవుడు ఇస్తాడండి. ఆయన ఇక్కడ ఏమన్నాడు చూడండి, 14 వచ్చిన, ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. మీకు దీవెనగా, మీకు కావలసిన ప్రతిదీ దీవెనగా అనుగ్రహిస్తా అంట దేవుడు. మీకు కావలసిన ప్రతి అవసరత దీవెనగా ఇస్తాడంట. హల్లెలూయా. నాకు దీవెన రావట్లేదు, నేను ప్రార్థన చేస్తున్నా, నేను దేవుల్లో ఉంటున్నా, నేను వాక్యంలో ఉంటున్నా, నాకు దీవెనలు రావట్లేదు అని మొత్తుకుంటా ఉంటా చాలా మంది. ఎలా రాస్తాయి? దేవుళ్ళు నువ్వు పరిపూర్ణత లేకుండా, నీ హృదయము దేవుడి తట్టు తిప్పకుండా దేవుడు ఎలా వస్తాయి? ఆయన అంటున్నాడు, నేను నీ హృదయము నా తట్టు తిప్పితే నీకు దీవెనలు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మీ హృదయములు దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగినప్పుడే అప్పుడే నీకు దీవెనలు అనుగ్రహిస్తాయి. ఇది అండర్లైన్ చేసుకోండి అమ్మా ఒకసారి. మొదటగా దేవుని యొక్క దీవెనలు ఎలా వస్తాయంటే, మీ హృదయం ఏది చేసినా హృదయపూర్వకంగా చేయండి. ఏది చేసినా హృదయపూర్వకంగా చేయండి, హార్ట్ఫుల్గా చేయండి. ఏది చేసి దాంట్లో సక్సెస్ ఉంటుందండి, దాంట్లో సక్సెస్ ఉంటుంది, దాంట్లో విజయం సాధిస్తాం మనం, దాంట్లో మనం దీవెనలు పొందుకుంటాం మనం. ఆ విధంగా దేవుడు ఆత్మీయ జీవితంలో కూడా మీరు హృదయ శుద్ధిగా, హృదయపూర్వకంగా మీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పి మీరు చేస్తే, హృదయపూర్వకంగా చేస్తే దేవుడు మీకు దీవెనలు అనుగ్రహిస్తాడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే, రెండవదిగా దేవుని మందిరములో నాటబడిన వారికి దీవెనలు ఉంటాయండి. ఎవరికంటే రెండవదిగా ఈ బేసిక్ అంటే మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రధానమైన మన చేయగలిగిన పనులు ఇవన్నీ. మనము దేవుని మందిరంలో నాటబడిన వారుగా ఉంటే మనకి దీవెనలు ఇస్తాయని దేవుని యొక్క వాక్యం చదివి 84వ దావీదు కీర్తన, దావీదుకి కౌరవ కుమారులు కీర్తన అంటారు దీన్ని. 84వ కీర్తనలో కౌరవ కుమారులు రాసిన దావీదు కీర్తనలో 6-7 వచ్చిన చదవండి. వారు తొలకరి వాన దీవెనలతో కప్పును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ పైన 4వ వచనం చూస్తే, వాళ్ళంటే నీ మందిరమందు. ఎవరి మందిరమందు? దేవుని మందిరమందు. అంటే ఇక్కడ దేవుని మందిరంలో నాటబడిన వారు. నాటబడటం అంటే ఏంటి? స్థిరత్వము కలిగిన వారు. అర్థమవుతుందమ్మా? నాటబడటం అంటే ఏంటి? దేవుని మందిరంలో నువ్వు దేవుని విశ్వాసిగా నాటబడి దేవుని ప్రతి పనిలోనూ ఆరాధనలోనూ నువ్వు స్థిరత్వము కలిగి ఉండటం. ఈ రోజుల్లో విశ్వాసాన్ని కాపాడుకోవటం అలాంటి చాలా కష్టమైపోతుందమ్మా. విశ్వాసాన్ని కాపాడుకోవటానికి నిజంగా చాలా కష్టమైపోతుంది. ఏమో ఎక్కడ ఎవరికి మాయ మాటలు చెప్పి యేసయ్యే చెప్పాడు కదా, ఏమని? దొంగ కాపర్లు వస్తారు, వాళ్ళు దొడ్లోంచి మిమ్మల్ని ఎత్తుకొని వెళ్తారు. దొడ్డు అంటే ఏంది? సంఘం, మందిరం. కాబట్టి మీరు స్థిరంగా ఉండండి. అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు మీరు స్థిరంగా ఉండండి, వాళ్ళ మాటలకు మోసపోవద్దు. యేసయ్య చెప్పాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలు ఎందుకంటే స్థిరత్వం లేనందువల్ల సేవకులకి చాలా కష్టము. ఒకసారి మీరు కనపడబోతే 1 వారం 2 వారాలు రాకపోతే నేనంతా వేదన. కొంతమందికి దెంగంలో ఫోన్ చేస్తాను, ఉన్నారా ఎక్కడైనా పోయారా, అసలు పోయారా, ఎవరు ఎత్తుకుని పోయారా, దొంగ ఎవరైనా ఎత్తుకుని పోయారా అంటే వాళ్ళు వచ్చి ఎత్తుకొని పోతున్నా కానీ స్థిరత్వంగా ఉంటే సంఘ కాపురికి భయం ఉండదు. నా బిడ్డలేరు, నా గొడవలు ఇరు, నేను కన్నాను, నా బిడ్డలు నన్ను మోసం చేయరు అన్న నమ్మకం ఉందనుకోండి. సంఘంలో వీళ్ళు నాటబడిన వారు, విశ్వాసులు అని ఉందనుకోండి, దేనికి కాపుడు మంచిగా హాయిగా నిద్రపోవచ్చు. కానీ ఈరోజు మిమ్మల్ని కాపాడుకోవటానికి మేము ఎంతగానో కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది.
ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని మందిరంలో నాటబడిన వారు, ఆత్మీయంగా నాటబడిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, విశ్వాస జీవితం కలిగిన వారు, వాక్యములో ఎదుగుతున్న వారు, దేవుని యొక్క ఇదిగో ఆత్మీయ జీవితం కలిగి దేవుళ్ళో ప్రతి ఒక్క ఆరాధనలో ఎదుగుతున్న వారు, తిరోత్తమ కలిగిన వారు, నాటబడిన వారు అంటే అలాంటి వారిని దేవుడు దీవిస్తా అంటున్నాడు. అలాంటి వారిని దేవుడు దీవిస్తా అంటున్నాడు, ఆశీర్వదిస్తా అంటున్నాడు. అమ్మా వింటున్నారా? నిద్రపోతున్నారా? నిద్ర వస్తుందా? అయిపోయింది. మొదటగా నువ్వు దేవుళ్ళు పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? మొదటగా వింటున్నారు కదా. రెండవదిగా దేవుని మందిరంలో నాటపడాలి. అదే దావీదు కీర్తనలో 118 దావీదు కీర్తనలో 26వ వచనంలో ఉంటుంది ఒక చక్కటి మాట. మనం చదువుకొని దాన్ని ధ్యానం చేసుకుందాం. 118వ దావీదు కీర్తన. యెహోవా మందిరములో నుండి ఎక్కడి నుంచి జీవిస్తా అంటారు దేవుడు? యెహోవా మందిరం నుండి. ప్రత్యేకమైన దీవులమ్మా. దేవుని మందిరం నుండి నీకు దీవులు వస్తాయి. దేవుని యొక్క సన్నిధిలో నుంచి నీకు దీవులు వస్తాయి. దేవునిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని మందిరములో నా సంఘం ఇది, నా కుటుంబం. దేవుని ఏమంటాడంటే తిమోతి అంటాడు, దేవుని గృహము ఇది, దేవుని కుటుంబం ఇది అంటాడు. సంఘము దేవుడి కుటుంబం. మన కుటుంబాలు చాలా ఉంటాయి. ఏమా ఆకలి అయితే పక్కింటికి పోయి భోజనం చేస్తావా? నీ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తావు కదా. అంటే నాటబడిన అంటే నీకంటూ ఒక సంఘం ఉంది. ఇందాక చెప్పాను కదా, దేవుడు నాకు చూపించాడు మిమ్మల్ని ముందుగానే. ఈ పాత ఆత్మల్ని తీసేస్తాను, కొత్త ఆత్మలు నీకు నేను పంపిస్తాను. ఆ పంపించిన ఆత్మలు నువ్వు ఖాయము అని నాకు చూపించిన ఆ మాటను బట్టి ఇప్పుడు లూది సిస్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగా జాయిన్ అవడానికి కారణం అదే. కనుక యెహోవా మందిరంలో నుండి మనం ఏం పొందుకోవాలమ్మా? దీవెనలు పొందుకోవాలి. అందుకే మందిరం ఎక్కొట్టేద్దమ్మా. మందిరం ఎక్కొడితే ఒక దినము దేవుని సన్నిధిలో గడపటము 1000 దినములకి శ్రేష్ఠ. అంటే 1000 దినములు కావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు ఇస్తాడు. నువ్వు ఒక్కరోజు పోగొట్టుకుంటే ఆ 1000 దినములు ఈ ఆశీర్వాదం పోయినట్టే. అందుకే ఇంత పని ఉన్నా దేవుడు కొరకు మీరు వాటినన్నిటిని మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రాణాన్ని త్యాగం చేశాడు యేసయ్య మన కొరకు. మనం పనులు త్యాగం చేయలేమా? ఒక పూట మనము సంపాదించుకోకపోతే మనం ఏమన్నా నష్టపోతామమ్మా? మనం ఏమన్నా మనని దీన స్థితిలో ఉంచే కదా మన దేవుడు దీవించడానికి ఈ స్థితిలోకి ఉంచాడు దేవుడు. కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుని యొక్క దీవులు పొందుకోవాలి. మూడోదిగా నేను చెప్పి ముందుకెళ్తాను. మూడోదిగా నమ్మకమైన జీవితం కలిగిన వారికి దేవుడు ఇస్తాడు. నమ్మకమైన జీవితం. దేవుని యొక్క మందిరంలో వచ్చినాక మంచిగా ఆరాధించుకుంటాం, మంచిగా ప్రార్థన చేస్తాం, మంచిగా చూసేవాళ్ళకి ఈ సహోదరుడు ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నాడు. కానీ బయటికి పోయినాక ఏముంది? ఏరో బాబు కొట్టు ముందు. వాళ్ళ నమ్మకమైన జీవితం అమ్మా. ఒక పక్క దేవుడు కావాలి, ఒక పక్క లోకము కావాలి. లోకము కాదు, దేవుడు నీకు ఏది కావాలి? నువ్వు ఉంటే దేవుడు ఏం చెప్పాడు? ఉంటే వెచ్చగానైనా ఉండు, అంటే లోకములైనా ఉండు, ఉంటే చల్లగా అయినా ఉండు, అంటే నాలో చల్లగా అంటే దేవుళ్ళు ఉండు. అటు ఇటు కాని జీవితం వద్దు, నులివెచ్చని జీవితం వద్దు. వెచ్చగానే ఉండు, లోకంలోనే ఉండు, తప్పులేదు. లోకంలో ఉంటే ఉన్నాయి, చల్లగానే ఉండు. కానీ అటు ఇటు కాకుండా ఉంటే మాత్రం నులివెచ్చని జీవితం అది పెద్ద శిక్ష. ఆ శిక్ష కంటే ఇది ఇంకా పెద్ద నరకం వేతన. కనుక నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన జీవితం జీవించాలి, యథార్థమైన జీవితం జీవించాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. లోకంలో ఏమైనా మోసకరమైన మాటలు, తర్వాత మనము అనేకమైన లోక సంబంధమైన జీవితము, రావుడి జీవితం మనకూడదు. బూతి మాటలు మనం మాట్లాడకూడదు. మన దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఇదిగో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆడిన నడిపించాడు దేవుడు. ఆ నమ్మకం నీకుందా? నా దేవుడు కష్టములు వచ్చినప్పుడు, నాకు శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నా దేవుడే నాకు ఈ పోయినా పర్వాలేదు, నాకు
ఇయ్యపోయినా పర్వాలేదు, నా దేవుడే. షద్రక్ మెషక్ అబేద్నెగో ఏమన్నారు? అయ్యా ఇదిగో నీ యొక్క బొమ్మకి మేము మొక్కము, నీ విగ్రహానికి మేము మొక్కము, మా దేవుడు రక్షించగల సామర్థ్యం గల దేవుడు. ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధము. ఎంత నమ్మకం అండి వాళ్ళకి దేవుని మీద, ఎంత నమ్మకము. ఈ రోజు నీకుందా నమ్మకము? ఇదిగో దేవుడి సన్నిధికి పోతే నాకు దేవుడు ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, నా దేవుడిని ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నాకు దేవుళ్ళు ఇస్తాడు అని ఆ నమ్మకం ఉందా నీకు? అందుకే దావీదు అంటాడు, దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమంటాడు? దుష్టుల ఆలోచించకున్నాడు, ఒక పాపల మార్గంలో నెలొక అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మక్షేత్రమందు ఆనందించు. ఇక్కడికి వస్తే నీకేముంది? ఆనందం వచ్చిందన్న, దీవులు వస్తేనాక ఆ నమ్మకం నీకు ఉండాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎర్ర నాటబడినది ఆకువాడుగా తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నిందుడు. అబ్బా ఎంత ఆశీర్వాదములండి. నమ్మకం ఉన్న వారికి దేవుని యొక్క దీవులు మెండుగా ఉంటాయి. చిన్న పిల్లవాడు దావీదు, చిన్న పిల్లవాడు, ఎంతో అజానుభావుడు గొలియాదు, సీనియర్ యుద్ధంలో సీనియర్ కలిగిన వాడు. ఇంకా 11 అడుగులండి దాదాపు ఈ బిల్డింగ్, దాని ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటాను అనుకుంటా. 11 అడుగులండి. చిన్న పిల్లవాడు దావీదు ఏమని పోయాడు? 5 గులకరాలు తీసుకొని ఒక ఒడిసిని పట్టుకొని పోతున్నాడు చంపటానికి. అదే నేను కుక్కడు అనుకున్నావురా అలా వస్తున్నావు అని. నేను ఎన్నో యుద్ధములు చేసిన వాడిని, ఎన్నో యుద్ధములో జీవము కలిగిన వాడిని, నన్నేంద్ర గులకరాలు తీసుకుని వచ్చావు అంటే యుద్ధము నేను కాదు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఇదిగో నాకు సహాయం చేసేది నా దేవుడే. నా దేవుడు ఉన్నప్పుడు నువ్వెంత నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకం నీలో ఉంటే నువ్వు ఏదైనా కానీ ఇదిగో పొందుకోగలుగుతావు దేవుని యొక్క కృప ద్వారా. హల్లెలూయా. దేవుని యొక్క దీవుల మెండుగా పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథంలో జ్ఞానశూలమైన 28వ అధ్యాయం 20 అంటాడు, నమ్మకమైన వారు దీవింపబడుదురు అంటాడు అక్కడ. నమ్మకమైన వారు. అయ్యో కదా, మేము ఈరోజు ఆదివారం ఆదివారం ఎందుకులే, అది అక్కడ పోతే నాకు ఏమవుతాయి? డబ్బులు వస్తాయి కదా, అదే చూస్తాం మనం. దేవుడి దగ్గరికి పోతే దీవులు వస్తాయనే నమ్మకం ఉందా మనకి? ఉంటే అసలు ఎవ్వరు ఆదివారం డుమ్మ పట్టరు, ఆదివారం మర్చిపోరు. దీవులు ఇచ్చేదే దేవుడు అండి. ఇస్సాకుతో ఏమన్నాడు? దేవుడు ఆశీర్వదించబడ్డాడే కనుక అతడు ఎలా అంట? గొప్పవాడు అయ్యాడంట. మనం గొప్పవాడు అవ్వాలంటే దేవుని దీవెనలు కావాలండి. ఎంత కష్టపడ్డా అది ఒకరోజు ఎప్పుడో ఏమో ఉంటే ఉడితే తెలియదు, కానీ దేవుని యొక్క దీవులు మాత్రం మెండుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే 28వ అధ్యాయం 22 సామెతల గ్రంథం, చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతృత పడును, తనకు దరిద్రం వచ్చినని వానికి తెలియదు అంటాడు కదా. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో 20 వచనంలో నమ్మకమైన వారు అంటాడు, వాళ్ళు దీవించబడతారంటారు. కానీ ఎవరైతే నమ్మకం లేకుండా చెడు దృష్టి కలవాడు ఆస్తి సంపాదించుకోవాలని ఆశపడతారో, ఆతృత పడతారో, వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి దరిద్రం అవుతారంటారండి. అర్థమవుతుందమ్మా? చూడండి, మనము మా ఊళ్ళో మా నాన్న టైంలో ఒక ఆయన బాగా సంపాదించాడు. కానీ కొడుకు టైంకి వచ్చేకి కొడుకు మొత్తము ఏం చేశాడు? తాగుడికి మొత్తం అమ్మేసిండు. జీవితం ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 4వదిగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ దేవుని వెళ్ళారా, మంచి ప్రవర్తన కలిగి ఉండమంటాడు. నీకు దీవులు కలగాలంటే మంచి ప్రవర్తన. అదే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, రూతు గ్రంథము త్వరగా తేయాలి. త్వరగా మీరంతా పాస్ అయితే ఎంత 5 నిమిషాలు ముగిస్తారు. త్వరగా టైం అవుతుంది. ఇంకో 3వ రూతు గ్రంథము 3వ అధ్యాయం 10-11 వచనాలు. సరే, అక్కడ మంచి ప్రవర్తన కలిగిన వారిని ఏ ప్రవర్తన కలిగి ఉండాలమ్మా? మంచి ప్రవర్తన ఏంటంటే రక్షణ. మనం యేసుక్రీస్తులో రాకముందు చెడ్డ ప్రవర్తన ఉండేది మనకి.
అమ్మా అదో చెడ్డ ప్రవర్తన అంటే మోసకమైన ప్రవర్తన, తర్వాత లోక సంబంధమైన ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన. అయితే ఇప్పుడు దేవుడికి వచ్చినాక ఆ ప్రవర్తన అంతా వదిలిపెట్టేసి మనం పరిశుద్ధులుగా జీవించాలి. ఇప్పుడు రూతు ఉంది మీరు తీయలేదంగా, తీసారా? చదవనమ్మా అమ్మా 11 10 11 యెహోవా చేత ఎవరంటున్నా బోయాజ్ అంటున్నా ఇక్కడ రూతుని, యెహోవా చేత నువ్వు దీవెనలు పొందుకున్న దానివి. ఎందుకు ఆ మాట అన్నాడు యెహోవా చేత దీవెనలని? ఇప్పుడు నయోమి, అది మన రూత్ అత్త ఎవరు? నయోమి బేతేలులో బ్రతకలేక జీవించలేక ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళాక అక్కడ తన కుమారుడికి 2 కుమారులు అయితే 2 మోయాబు చేసుకుంది, వివాహం చేసుకుంది. అయితే ఒక ఆమె ఏమో తన కుమారుడు చనిపోయారు అక్కడ, లూతు అది మన నయోమి కుమారులు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఎందుకమ్మా మీరు నాకు బిడ్డలేరు కదా, మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని కోడలకు చెప్పింది. ఈ నయోమి రూతుకి చెప్పింది. తన ఇంకొక కోడలు చెప్తే ఈ రూతు ఏమందంటే, అత్త నేను పోను, నేను నీతో పాటే ఉంటాను, నా జీవితం నీతోనే, నేను ఒకసారి పుట్టింటిని వదిలిపెట్టి వచ్చాను, ఇప్పుడు నీతోనే ఉంటాను, నువ్వు ఆరాధించే దేవుని నేను ఆరాధిస్తాను, నువ్వు ఏది తింటే నేను అది తింటాను, నువ్వు ఎక్కడ ఉంటే నేను అదే అక్కడే ఉంటాను అని చెప్పి ఆ నమ్మకంతో విశ్వాసంతో మళ్ళీ తన అత్తతో నయోమితో ఆమె బేతేలుకి వెళ్ళింది. బేతేలుకి వెళ్ళినాక అక్కడ బోయాజు పొలంలో ఆయన పరిగెత్తుకుంటప్పుడు అంటాడు, మంచి ప్రవర్తన కలిగిన వారు దీవించబడతారు. మనకి నీళ్ళు నేను మంచి ప్రవర్తన చూశాను. ఏం చూశాడు బోయాజు? మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా, ఇంకా 5వ చదువుతాను, దయ దృష్టి గల వారు దీవించబడతారంట. ఎవరంట? 5 దయ అంటే ఏంటి? సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు దీవించబడతారు. పేదలు కనపడ్డప్పుడు ఇప్పుడు సంఘంలో చాలా మంది సంఘ కాపుడు దగ్గర తీసుకొచ్చి మనం ఇదిగో వీళ్ళకి సహాయం చేద్దాం అని చెప్పి ఇస్తా ఉంటారు. అయితే ఇప్పుడు మనం సొంతగా సహాయం చేయకపోయినా సంఘ ద్వారా మనం సంఘంలో ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, సంఘ కాపుడు చెప్పినప్పుడు, ప్రకటన చేసినప్పుడు మీరందరూ సహకరించాలి. అదే దయా దృష్టి కలవారు దీవించబడతాడు. ఒకరికి సహాయం చేసిన మనం దీవించబడతాము. 3వదిగా జ్ఞాపకం చేసుకుంటే దేవునికి ఇచ్చే దాంట్లోంచి మనం దీవించబడతాం. ఈ లెక్కలో మనకి ఎవరికి దీవుని రావనుకుంటాం. దేవుడికి ఇచ్చే దాంట్లో అంటే దేవుడు ఏమి ఇమ్మన్నాడు? 10వ భాగము నాది, మీది కాదు నాది అన్నాడు దేవుడు. ఇస్తామా మనం? 10వ భాగము ఇచ్చే దాంట్లో దేవుడికి మనం 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లోంచి ఒక 10 పైసలు దేవుడికి ఇస్తే, 1 రూపాయి దేవుడికి ఇస్తే అది మనం దీవించబడతాం. మలాకి గ్రంథం చదువుకొని ఇంటికి పోయినాక 10వ భాగము ఇచ్చేవారు దీవించబడతారని దేవుడి యొక్క వాక్యంలో ఉంది. ఇంకా టైం లేదు, త్వరగా సింపుల్ గా చెప్పేసి ముగిస్తున్నాను. తర్వాత నీకు భయం ఉంటే దీవించబడతాం అన్న. నిన్న శుక్రవారం మాట జ్ఞాపకం చేసుకున్నా, చదవండి ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చెప్పి నేను ముగిస్తాను. ఇది ఒక్క మాట, అది మీరు ఇంటికి పోయిన చదువుకోమా. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం, 10వ భాగము ఇచ్చేవాళ్ళు ఎలాగ దీవించబడతారో చదవండి. తర్వాత మనము భయం ఉంటే, ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భయం లేకనే దేవుడి దగ్గర రావట్లా మనం. ఏం లేకమ్మా? భయం లేకనే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏముంటది? భయం ఉంటది. భయం నువ్వు రావట్లేదంటే నీకులో భయం లేదు. అందుకే 5వ అధ్యాయం 11వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కావున చాలమ్మా. కావున ఎవరి విషయమంట? ప్రభు విషయమై భయము కలిగి. అమ్మా భయం ఉంటే మీరు ఆశీర్వదించబడతారు, దీవెన పొందుకుంటారట. భయం ఉండాలి మీకు. మనకి ఏముండాలమ్మా? భయం ఉండాలి. ఎక్కడైనా ఇప్పుడు భయం ఉంటేనే కదా స్కూల్కి పరిగెత్తుకుంటూ పోయేది. భయం లేదు పోతారు ఎవరైనా? ఎవరు పోరు. దానికంటే ఎక్కువ ఈ యొక్క ఆత్మీయ ఆలయంలో ఆత్మీయ జీవితము
మనం భయభక్తులు కలిగి నడిపించుకోవటం అది చాలా ప్రాముఖ్యమైనది. అది నువ్వు కలిగి ఉంటే ఆ భయము నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను. భయము ఉన్నతమైన స్థితిలో ఉంచుతాయి. ఆ భయము నీకు ఉండాలి. భయం ఉంటే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తాం మనం. అయ్యో సమయం, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు. నేను దేవుని ఆరాధన జరుగుతుంది. మా బిడ్డ రాత్రి 11 గంటలకు పరిగెత్తుకుంటూ వచ్చింది. మా రాత్రి మన ఆల్-నైట్ ప్రార్థనప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించింది. ఆ బిడ్డ నేను రాలేను అంది. ఈరోజు నేను రాలేను మమ్మల్ని వెళ్ళొద్దన్నారు. మమ్మల్ని లేదు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను వద్దన్నారు. కానీ ఆ బిడ్డ మనసు ఆగలేదంట. ఎల్లు ఆరాధన జరుగుతుంటే ఆ బిడ్డకి నిద్ర పట్టలేదు. ఇక్కడ ఆల్-నైట్ ప్రార్థన జరుగుతుంటే, అందుకే కదా యేసయ్య సోదరుల్లో పడకున్నట్లు మీరు ఏం చేయమని మెలుకుగా ఉండి ప్రార్థన చేయడం చెప్పింది. ఎందుకు? ఇది మెలుకుగా ఉండాలి. ఆ బిడ్డ ఆ రోజు నాకు సంతోషం అనిపించింది. మమతను బట్టి రాత్రి 11 గంటలకు ఒక్కతే వచ్చిందండి. నేను రాదనుకున్నాను. మేము స్టార్ట్ చేసాం అప్పటికి. రాదేమో పాపం, ఏకైక విశ్వాసాలు ప్రతి ప్రార్థనకు వచ్చే బిడ్డ రాలేదు. నేను కూడా నీరసంగానే ప్రారంభించా. ఇంకా నేనుంది, మా పాటలు కూడా లేదు, మా అక్షత లేదు, ఉంది పాస్టర్ గా నేనే. పాస్టర్ గానే మన ఇద్దరు ఏం పోతాం, ఏం చేద్దాంలే అంటే, లేదు కావాలి నువ్వు కొనుక్కో, నేను వచ్చి మన సంఘం అందరి పక్షంగా నేను ప్రార్థన చేస్తాను, గోజారుతాను ఇక్కడికి వచ్చి అని వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుంటే అప్పుడు పాస్టర్ గారు వచ్చింది. ఆ తర్వాత అర్ధగంటకి పాపం పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ భయం ఉండాలి. భయం ఉంటే నీకు దేవుని దీవులు ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మొదటగా మనకి హృదయము దేవునితో తిప్పితే నీకు దీవులు ఉంటాయని దేవుని యొక్క వాక్యము. తర్వాతగా దేవుని యొక్క మందిరంలో నాటబడితే దేవుని యొక్క దీవులు ఉంటాయని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మూడవదిగా నమ్మకమైన వారికి దేవునికి దీవులు ఉంటాయి. నాలుగవదిగా మంచి ప్రవర్తన కలిగిన వారికి దేవుని యొక్క దీవులు ఉంటాయి. దయదృష్టి గలవారు అంటే సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళకి దేవుని యొక్క దీవులు ఉంటాయి. 10వ భాగం దేవుడిచ్చిన వారికి దేవుని యొక్క దీవులు మెండుగా ఉంటాయి. తర్వాత దేవుని యందు భయము కలిగిన వారికి దీవులు ఉంటాయి. కనుక ఈ యొక్క 7 ఆలోచన కలిగి ఉండి దేవుని యొక్క దీవులు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. నా దేవా, మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ ఘనమైన నామములు, పరిశుద్ధమైన నామములు, చక్కటి వాక్యాన్ని తండ్రి, మరి 7 ఆలోచనలు ప్రభువా మీ